నమస్తే. మరో వారం రోజుల్లో అయితే కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ కార్పొరేషన్ లో ఉన్నాం. కరీంనగర్ కార్పొరేషన్ మారుతి నగర్ లో ఉన్నాం. సో ఇక్కడ ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు మెతుకు రజనీకాంత్ అండి, మారుతి నగర్ వాసిని. ఓకే, చెప్పండి. ఇక్కడ కరీంనగర్ మిగతా కార్పొరేషన్ల కంటే ఇక్కడ స్మార్ట్ సిటీ, కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా చాలా ఏరియాస్ అన్ని చాలా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అంతా సూపర్ గా ఉంది. కానీ ఇక్కడ మారుతి నగర్ వస్తే రోడ్లు లేవు, మట్టి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఏంది పరిస్థితి? ఏంది యాక్చువల్గా మారుతి నగర్ ఏర్పడినప్పుడు దీన్ని స్లమ్ ఏరియా అంటుందండి. ఫ్లెక్సీ కూడా చెప్పండి. దీనికి కట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు అవుతుందండి. 2004లో మేము ఇక్కడికి వచ్చినాక ఒక్కసారి ఇక్కడ సిమెంట్ రోడ్డును మామూలుగా డ్రైనేజ్ కట్టడం జరిగిందండి. 2004 తర్వాత ఇప్పటి వరకు మా కాలనీలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అంటే ఒక మూరి కానీ ఒక రోడ్డు కానీ ఇంతవరకు ఏ పని కాలేదండి. మరి స్మార్ట్ సిటీ పనులు వచ్చినాయి అన్నారు, గవర్నమెంట్లు చేంజ్ అయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు పాటించింది. ఉన్న లీడర్లంతా అధికార పార్టీలో ఉన్నారులే. స్మార్ట్ సిటీ కింద 500 కోట్లు వచ్చినాయని ప్రతి ఒక్కరు ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మరి మా మారుతాదికి ఎందుకు రాలేదు? మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. అందుకే నిరసనగా నేను ఫ్లెక్సీ కట్టినా అండి. నేను ఇక్కడే ఉంటున్నా, నేను పుట్టిన మా ఇల్లు అండి, నేనే కట్టాను ఇది. నేను ఇక్కడ ఈ రోడ్ల వరకు నాకు ఇబ్బంది అయ్యి పిల్లల్ని రోజు స్కూల్ దింపలేక ఇబ్బంది కలిగి నేను వేరే హౌసింగ్ బోర్డు షిఫ్ట్ కావడం జరిగిందండి. ఒక డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, మొత్తం పగిలిపోయింది. అది లేకుండా డైరెక్ట్ మోర్లకే కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. సాయంత్రం అయితే దోమలు, విపరీతమైన దోమలు, కుక్కల బెడద, పందుల బెడద. ఒక కారు రాదండి మా గల్లీకి. ఫ్రెండ్ వాళ్ళని అత్త అంటే మేము బయటకి అక్కడనే ఆగు, నేను బండి తీసుకొచ్చుకునే పరిస్థితి. అంటే ఇక్కడ నాయకులు లేరా, పట్టించుకుంటలేరా? మీరు ఎవరికి కంప్లైంట్ చేస్తలేరా? సార్ నాయకులు ఉన్నారండి, నేను చేయని పోరాటం లేదు. నేను పెట్టని సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ మేము ఎన్నుకున్న నాయకులంతా మేము సపోర్ట్ చేసినామే అండి. కానీ వాళ్ళకి ఎందుకు మరి అభివృద్ధి మా కాలనీ మీద ఎందుకో అభివృద్ధి చేయకపోవడానికి వాళ్ళకి ఎందుకు నమ్మకారం కలుగుతలేదో అర్థం కాలేదండి. కానీ మిగతా వార్డులు, మిగతా డివిజన్ చూసుకుంటే బెటర్ గా ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు చేయాలని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ఫ్లెక్సీ కట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు మా కాలనీ చేయలేదు? మేము కడుతున్నాం ట్యాక్సులు, మేము ట్యాక్స్లు ఎందుకు కడతలేము? మేము కడతలేమా? మా ట్యాక్స్లు అన్నీ ఏడిపోతున్నాయి. మేము లాస్ట్ టైం కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడ పిలిపించినామండి. నల్లలు బాగా లీకేజ్ అవుతున్నాయండి, మాకు మురుగునీరు కలుస్తున్నాయి, మాకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు వచ్చి సరే సార్ ప్రాబ్లం ఉందని చెప్పి కొత్త లైన్ వేసినాక కూడా నేను చాలాసార్లు చెప్పిన, సార్ మీరు ఆ మోర్ కోసం మన డ్రైనేజ్ కోసం తవ్విండ్లు, వాటి కోసం అంతా మళ్ళీ ఇబ్బంది అయ్యే రోడ్లు అవుతాను సార్ అని ఒక 15 రోజులు వాళ్ళు వెంబడబడ్డామండి. అయినా ఏం చేయకపోతే సొంత డబ్బులతోని మేమే డస్ట్ పోయించుకున్నామండి. పోయించుకున్నాక తర్వాత మళ్ళీ వర్షాకాలానికి ఆ నీళ్లు వర్షం డస్ట్ అంతా మోర్లకు పోయింది. అది కూడా చెప్పినాను, సార్ మోర్లు నిండుతున్నాయి సార్, మాకు ఇబ్బంది అవుతుంది, ఎవరైనా కాలనీ అయితే మా మీద వాళ్ళు జాలి చూపిస్తానండి. మీరు ఎట్లా ఉంటారండి ఈ కాలనీలా? చుట్టూరంగా ఇటు బొమ్మకాళ్ళు, ఇటు మెయిన్ రోడ్డు, ఇటు హౌసింగ్ బోర్డు, ఈ కాలనీలన్నీ మంచుకుని మాకేం దరిద్రమో నాకైతే అర్థమవుతలేదు. మరి మేము ఉండాలా? ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు అయితే కిరాయికి రావడానికి ఇబ్బంది ఉందండి. టూలెట్ ఇట్లుంటే ఎవరుంటారండి? టూలెట్ బోర్డు ఇదంతా మేమే చేసుకున్నామండి. అక్కడ కరీంనగర్ అంటే నాకైనా వస్తుంది సార్ చెప్పుకోవడానికి కరీంనగర్ స్మార్ట్ సిటీ, కానీ ఇది కరీంనగర్ కాదండి. మామూలుగా మా విలేజ్, మా ఊర్లో మా అమ్మ నాన్న ఉండే విలేజ్లు అక్కడ మంచి రోడ్లు ఉన్నాయండి. ఇది చెప్పుకోవడానికి స్మార్ట్ సిటీ కాదు సార్, ఇది వరస్ట్ సిటీ లాగా ఉంది మాకు. ఓకే, అంటే స్థానికంగా ఉన్న కార్పొరేటర్ పట్టించుకుంటలేరు, అదే సమస్యనా? స్థానిక కార్పొరేటర్కు మేము చాలాసార్లు చెప్పినాం, ఏమన్నంటే ఫండ్స్ లేవన్నారు. లేకపోతే ఇక్కడ ఎందుకు లేవండి? స్మార్ట్ సిటీ నిధులు మరి ఆయనకే తెలుసు, మరి ఆ ఫండ్స్ ఇక్కడ మిగతా డివిజన్ లో అభివృద్ధి చెందినాయి కదా. ఒకటే కారణం, ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఓట్లు బీజేపీకి వేశారు, సో దానివల్ల మేము డెవలప్మెంట్ చేయమని కరాకంటే చెప్పడం జరిగింది. చాలాసార్లు నేను కాకున్నామని వేరే వాళ్ళు కూడా చాలా మంది కూడా అడిగిండ్రు, మాకు ఎందుకు ఓట్లు ఇస్తలేరు, మాకు రోడ్లు ఎందుకు ఇస్తలేరు అంటే ఇప్పుడు మా దగ్గర ఫండ్స్ లేవు, ఇదే సమాధానం. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరనేమో అక్కడ మాకు కాలనీ ఓట్లు వేయలేదు, మేము డెవలప్మెంట్ చేయం, ఇదే సమస్య అండి. ఇది ఒక్కరిని ఇంతవరకు పోరాడతామండి. ఆల్రెడీ ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తాను, కానీ నాకే విసుగుంది. లాస్ట్కి ఇది ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ప్రచారానికి వస్తారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఈ ఫ్లెక్సీ చూసినా వాళ్ళు ఒక మార్పు రావాలి, ఒకసారి చూపించండి. అందు గురించి నేను ఈ ఫ్లెక్సీ కట్టినండి. సో అన్ని ప్రాంతాలు మా ప్రాబ్లం ఇది గత వర్షాకాలంలో మా గల్లీలో మేము టిప్పర్ తెప్పించుకున్న టిప్పర్ దిగబడదండి, చెప్పుకుంటే సిగ్గు. మేము డస్ట్ టిప్పర్ తెచ్చుకుంటే ఆ డస్ట్ టిప్పర్ దిగబడ్డది. దాన్ని చేయడానికి మళ్ళీ జేసీబీ తెచ్చుకున్నాం, మా సొంత ఖర్చుతోని తెప్పించుకున్న ఆ ట్రాక్టర్ దిగడానికి మళ్ళీ మేము ఇంకో జేసీబీ తెప్పించుకుని దాన్ని తీసుకున్నామండి. మీరే చూడండి ఈ కాలనీ కనీసం సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా కొన్ని కాలనీలు ఉన్నాయండి, ఒక 4-5 కాలనీలు ఉన్నాయి. వాళ్ళు కొందరు ప్రశ్నించవచ్చు, కొందరు కానీ సామాజిక బాధ్యత అండి. మనం ట్యాక్సులు కడుతున్నాం, మనం ఒక నాయకుడిని ఎన్నుకున్న నాయకుడు మనకు పనిచేయాలండి. లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ మాకు ఓట్లు ఎలక్షన్ టైంలో వచ్చి మాకు ఓట్లు ఏమంటే అది పద్ధతి కాదు.
అందుకే అట్లా నాయకులు మేము ఎన్నుకోవద్దని చెప్తున్నాం ఇప్పుడు. సో అంటే ఇప్పుడు అంటే మీ సమస్యలను సాల్వ్ చేసే నాయకుడిని అంటే ఈసారి మార్పు అంటే ఇప్పుడు డివిజన్ ప్రజలు మార్పు కోరుకుంటుర్రా, మరి ఈసారి ఎటువంటి నాయకుడు అయితే బాగుంటుంది, ఈసారన్నా మరి గెటాన్ అంటే మీ ఏరియా డెవలప్ కావాలని కోరుకుంటే ఒక వ్యక్తిని అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఎలా ఉంది అంటే మీ డివిజన్లో ఎవరు పోటీలో ఉన్నారు, అంటే మిమ్మల్ని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వ్యక్తి ఎవరు అనుకుంటారు? సార్ ఇప్పుడు రాజకీయాల్లో అంతా యువత ముందుకు వస్తున్నారు. వీళ్ళంతా బాగా కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి వాళ్ళు బాగా ఆడి తెరిపోయింది సార్. ఏదైనా యువతతోనే సాధ్యం, యువత ముందుకు రావాలి, యువతతోనే సాధ్యం. ఈ యువత ప్రోత్సహించే పార్టీ బీజేపీ పార్టీ. సో స్మార్ట్ సిటీ అభివృద్ధి అయినా కానీ కరీంనగర్ డెవలప్మెంట్ గల కారణాలు కూడా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ చాలా ఫండ్స్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మేము చాలాసార్లు చెప్పినాం కానీ కొంచెం టెండర్లు ఉన్నాయి పని అని చెప్పి కొంచెం సుడా కింద మేము కోమటిరెడ్డి నరేంద్ర గారు కూడా అయితే ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది కదా, ఇప్పుడు కొంచెం వీలుగా అన్నారు. కానీ వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. అదే అండి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇక్కడ అడిగే వాళ్ళు లేరు. ఎవరు అడిగితే ముందుకు వెళ్తే వాళ్ళు ఎక్కడ టార్గెట్ అవుతారు, లేకుంటే ఓ మీరు అడిగినలా మిమ్మల్ని అడిగితే మేము ఆపుతాం పని. వేరే పార్టీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చిండు, కానీ వాళ్ళని చేయడానికి కూడా అడ్డుపడ్డ నాయకులు కొంతమంది ఉన్నారండి. అన్ని పార్టీలో కూడా ఉన్నారు అట్లా. కానీ ఒక్కడే ఎంతవరకు కొట్లాడతారండి? నేను చాలాసార్లు ప్రశ్నించిన వాళ్ళ మీద అవాకులు చెవాకులు పేరడం, వాళ్ళను హేళనగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందరు ధైర్యంగా ఉండరు, ముందుకు రారు, మాట్లాడరు. అదే ఇప్పుడు మా తమ్ముడు అనిల్ అనే బీజేపీ నుంచి కొంచెం ముందుకు వస్తున్నాడు. యువత కూడా అందరికీ ఆయనకు ఫాలో బాగుంది. ఎట్లా ఉంది మీ కాలనీలో ఏమనుకుంటున్నారు? మా కాలనీలో ఏం లేదండి సార్, మార్పు కోరుకుందాం అనుకుంటాను. సో అందువల్ల అందరూ అతనికి సపోర్ట్ ఇద్దాం అనుకుంటాను. మాకు ఏం లేదండి, అతన్ని కూడా మేము ప్రశ్నిస్తాం. దగ్గర వ్యక్తిని కాదు, ఏమని కాదు, మేము మీకు ఓటు వేసినాం, మీరు మా ప్రజాసేవకులు, వేసినందుకు మీరు మాకు పనిచేయాలి. ఎస్ లేనప్పుడు మీరు స్వచ్ఛందంగా తప్పుకోవాలి. 1 సంవత్సరం వరకు మీరు చెప్పిన హామీ నెరవేరుస్తారు, లేదా అందులో 50% చేసినా కానీ మేము మిమ్మల్ని హర్షిస్తాం. ఓకే, మీ ప్రాబ్లం సాల్వ్ చేయలేని నాయకుడిని మరి పదే ఎందుకు ఎన్నుకుంటారు, ఎలా గెలుస్తారు? మరి ప్రజలు ఓట్లేస్తేనే కదా తను కూడా గెలిచింది. సార్ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మధ్యలోనే కాదు కదా సార్, 3-4 పార్టీలు ఉంటాయి కదా. ఒకరికి నచ్చిన వ్యక్తి ఒకరికి నచ్చిన వాడి వల్ల ఓట్లు చెల్లిపోవడం వల్ల కొన్ని సందర్భాలు అట్లా జరిగింది. కానీ ఇప్పుడు కొంచెం ప్రజలు చైతన్యవంతులైనలు, అభివృద్ధి లేని వాళ్ళు చేయని వాళ్ళు అయితే మాత్రం కొన్ని ఓట్లు కూడా ఇక్కడ పక్క ఊర్ల నుంచి కొన్ని ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు చాలా మటుకు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. వాళ్ళకి ఇక్కడ అభివృద్ధితో కానీ ఇక్కడ డెవలప్మెంట్ కొంచెం సంబంధం లేదు. వాళ్ళు టైం మీద వచ్చి ఒకరోజు వేసిపోతారు, వాళ్ళకి డెవలప్మెంట్ అయితే కాదండి. ఇక్కడ మేము ఉన్న వాళ్ళ మేము సఫర్ అవుతాను. చాలా మటుకు మేము మొన్న రీసెంట్గా ఏమన్నా హోటల్ లిస్ట్ వచ్చినా కూడా ఇంటింటికి సర్వే చేసి కూడా మేము దొంగ ఓట్లు ఉన్నాయి సార్, చాలా మటుకు ఉన్నాయని చెప్తే వాళ్ళు ప్రతి ఒక్క కంప్లైంట్ ఓనర్ కూడా తెలియదు వాళ్ళ ఇంటి మీద ఎన్రోల్మెంట్ అయి ఉన్నాయి. అంటే ఇది ఎక్కడిది, మా ఇంట్లో వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. ఈ ఓట్లన్నీ ఎక్కడి మా ఇంట్లో ఎవరు చేయించిండ్రు అని మా వాళ్ళు మమ్మల్ని ఉల్టాకు వచ్చింది. కొన్ని కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది లెటర్లు. సార్ ఈ లెటర్లు మా మీద లేదు, ఇవన్నీ కొంచెం దొంగ ఓట్లు లాగా ఉన్నాయి అది అంటే. వాళ్ళు గతంలో కిరాయి కూడా లేరు వాళ్ళు. మరి సార్ మాకు సంబంధం లేదు, ఇప్పుడు తీసేసే పరిస్థితి లేదు, తర్వాత మీరు ఫామ్ చేయండి, అట్లయితేనే తీసేస్తాము, తర్వాత ఇంకా ఉన్నాయండి ఇప్పటికీ అట్లా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ టైంలో వస్తారు, వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ లేవు, కనీసం వాళ్ళు ఎక్కడ ఉంటుందో తెలియదు. మరి డబ్బులు తీసుకొని వాళ్ళు ఓట్లేసిపోతారు. సో వాళ్ళకేం సంబంధం సార్ డెవలప్మెంట్ గురించి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతాను. వాళ్ళు స్థానికంగా ఉండరు కాబట్టి అప్పటి మందం తాయిలాల కోసం ఓటేసి వెళ్ళిపోతారు. అట్లా అయ్యే వరకు మీరు మాకు ఓట్లు వేయలేదు, మేము డెవలప్మెంట్ చేయమని ఆ ఓట్లతో గెలిచినామా లేకపోతే మీరు వేయకుంటే అని ఏం తెలుస్తలేదు వాళ్ళకి. సో మీరు ఓట్లు వేయలేదు అని సింపుల్ సమాధానం చెప్పి మా డెవలప్మెంట్ ఆపేస్తున్నారు. ఓకే, అంటే మరి ఈసారన్నా అంటే ఇప్పుడు ఓట్లు చీలిపోకుండా మీ సమస్యలను సాల్వ్ చేసే నాయకులు ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా? నేను అదే చెప్తున్నా అండి, డివిజన్ వాసులందరికీ ఒకటే నా విన్నపం, మీరు ఇదివరకు చేసిన నాయకులకు మనం సపోర్ట్ చేసినాం, వాళ్ళు అభివృద్ధి చేస్తా అన్నారు, చేయలేదు. సో అందువల్ల ఇప్పుడు ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుందో నేను ఫలానా పార్టీ అని చెప్పాను, ఎవరైతే చేయగలుగుతారో అలాంటి పార్టీ నాయకుని ఎన్నుకోండి, అలాంటి వ్యక్తికే మీరు ఓటేయండి. అంతేగాని ఈ వ్యక్తి నాకు నచ్చిండు ఆ వ్యక్తి నాడని ఓట్లు చేసి వేరే వాళ్ళకు లాభం చేసి మళ్ళీ మనం ఇదే ఎక్కడ వేసిన గుంగడిలాగా ఉండొద్దు అనేది నా ఒక ఆకాంక్ష అండి. ఓకే, అంటే మొత్తానికి ఓకే. సో ఇక్కడ అంటే మీ ప్రాబ్లం సాల్వ్ చేసి ఒక యూత్ అయితే ఒక యువశక్తి రాబోతుందని చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కరీంనగర్ ఓవరాల్ గా అంటే కార్పొరేషన్ కొట్టే అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయంటారు? సరే అది నేను ఇట్లా చెప్పగలుగుతాను. మా కాలనీ అయితే నా సమస్యలు వేరే అక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి సార్. అక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతాలు వాళ్ళు పార్టీలకు అతీతంగా వేసి గెలిపించవచ్చు. అక్కడ కాంగ్రెస్ అంతకుముందు లేదు కాబట్టి కొందరు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేస్తే అక్కడ ప్రజలు హర్షిస్తారు సార్, వాళ్ళని ఓటేస్తారు. కాంగ్రెస్ నాయకులు ఎంతమంది గతంలో మంచి పనులు
అయితే వాళ్ళని గెలిపిస్తారు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం కొంతమంది 13 మంది కార్పొరేటర్లు దాన్ని గెలిచిండు, వాళ్ళ అభివృద్ధి అయితే వాళ్ళు వెళ్తారు. సో పలానా క్యాండిడేట్ గెలిచారని మనం ఇక్కడ ఏరియా వైజ్ అంటే చెప్పాలి. మీ డివిజన్ వరకు అయితే బీజేపీ ఉంది. మా డివిజన్ అయితే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు వచ్చిన కొత్తగా బీజేపీ జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్ పోటీ చేస్తున్న వాళ్ళు యువత అందరు చూపు ఉంది. మెయిన్ గా అభివృద్ధి లేదని వేరే వ్యక్తిని ఎన్నుకోవడానికి సిద్ధపడరండి. ఇదైతే 100%. రైట్. ఓకే.